అది మేము చెప్పదలుచుకున్నాం. ఓయి శ్రీకాంత్ ఎన్నో మీటింగ్లు పెట్టాడు, ఎంత చైతన్యం ఉంది. ఇలాంటి విద్యార్థుల చైతన్యాన్ని ఎలా చూస్తావు? ఇది విద్యార్థుల చైతన్యము, ఇది మా చైతన్యం మాది. ఎందుకంటే ఈ దేశం కోసం మా భగత్ సింగ్ చనిపోయింది, మీ వీర సావర్కర్ చనిపోలే. ఈ దేశం కోసము, ఈ దేశంలో అంటరాంతరం పోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మేము కొట్లాడాడు. మేము ఆయన వారసులుగా, భగత్ సింగ్ వారసులుగా ఈ దేశ ప్రజల కోసము మాట్లాడి కొట్లాడు. దేశ ప్రజలు అంటే ఎవరక్క? మేము కదా. 40 కోట్ల మంది ఉన్నాం. మీ సంపద మాకు కాకపోతే ఎవరికి ఇస్తావు? ఈ సంపద ఈ నేల మీద పుట్టిన వాళ్ళ మీ సంపద మేము అనుభవించాల్సింది పోయి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదాని అంబానికి దారదత్తం చేశారు. కాబట్టి ఈ దేశం కోసము, ఈ దేశ ప్రజల కోసము మేము కొట్లాడతాం. ఎందుకంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు మేము. కాబట్టి మా ప్రజల కోసం, మా హక్కుల కోసం మేము కొట్లాడతాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ దిగిపోకపోతే తెలంగాణ అన్ని రాష్ట్రాలు లెక్క అనుకుంటున్నాడు. తెలంగాణగా నువ్వు తెలంగాణకు వస్తావు కదా. ఇది కమలాలు పుట్టిన నేల కాదు, కత్తులు పుట్టిన నేల, తుపాకులు పుట్టిన నేల, 22 సంవత్సరాలకు అమరులైన నేల. నా నేల గొప్పది. నా నేల నీ కమలాన్ని, నా కత్తులతో కోసి నీ కమలాన్ని, నీ మోడీని మేము గుజరాత్ పంపిస్తాం. ఈ దేశము గుజరాతుల చేతిలో బంద్ అయింది. గుజరాత్ సంఖ్యలను తెంపడం కోసం భగత్ సింగ్ వారసులుగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మేము బయలుదేరాం. విద్యార్థులకి సపోర్ట్గా రచయితలు కూడా నిలబడ్డారు, మనతో మాట్లాడడానికి మెర్సీ మార్గెట్ ఉన్నారు. ఎట్లా ఈ ఉద్యమాన్ని ఎలా చూస్తారు? ఇది అంటే ఇప్పుడు దాకా వేరే ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఉద్యమాన్ని ఎలా చూస్తున్నాము అని అంటే, ఇన్ని రోజులు ప్రశ్నించడానికి వెనకాడి చాలామంది వెనక్కిపోయిన సందర్భంలో కొత్త గొంతులు, కొత్త రక్తాన్ని నింపుకున్న యువకులు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకొస్తున్న సందర్భంగా మనం చూస్తున్నాం. మనం ఎవరెవరైతే అన్ని రోజులు అన్యాయం జరిగినా కూడా అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండని సందర్భాలు ఉన్నాయి. పాపం ఎవరైనా మా గురించి మాట్లాడండి అని ఎదురు చూసినటువంటి గొంతులు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళ కోసం నిలబడుతున్నారు. ప్రజాస్వామ్యం బ్యూటీ ఇదే. మనం ప్రశ్నించడానికి మనకి ఒక వేదిక ఉంది. సో వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో విద్యార్థులకి ఈ అవగాహన రావడం నిజంగా గొప్ప విషయం. సో ఇది దేశ భవిష్యత్తులో ఒక కొత్త అంటే ఒక కొత్త టర్న్ తీసుకుంటుందని మనం అనుకోవాలి. మీరు రచయితగా ఉన్నారు. ఇలాంటి ఉద్యమం జంతర్ మంతర్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఉంటాం. గతంలో ఎప్పుడన్నా జరిగిందా? వేల సంఖ్యలో అంటే జరిగి అప్పటికప్పుడు వెళ్ళిపోతారు. ఒక నిర్దిష్ట కాలం ఏదో జరుగుద్ది. కానీ ఇది ఇన్ని రోజులుగా జరుగుతున్నా కూడా దానికి ఆదరణ తగ్గటం లేదు. ఎందుకంటే నిజంగా విక్టిమ్స్ ఉన్నారు అక్కడ. అట్లా ఏంటంటే వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా, అది పేడ్ ఇది అని, లేదంటే వాళ్ళకి ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయని. ఎవరైనా అన్ని రోజులు ఎందుకు చేయగలుగుతారండి? అందున నిన్న అంటే వీడియోస్ చూస్తే కూడా కొన్ని అక్కడ నుంచి వస్తున్న రిపోర్ట్స్ అంటే టీవీలో నిన్న వాళ్ళకి జరిగిన దాడిని తెలుసుకొని రాని వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఇంకెక్కువ అవుతున్నారు సానుభూతితో. అంటే ఎవరికైతే నిజంగా హృదయం ఉన్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా స్పందిస్తారు. పిల్లలకి జరిగిన అన్యాయాల పట్ల ఖచ్చితంగా స్పందించి నిలబడతారు. వాళ్ళు మన పిల్లలండి. మన ఇంట్లో సొంత పిల్లలకి అట్లా అయితే మనం ఊరుకుంటామా? అంత ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటామా? ఇప్పుడు అక్కడ పిల్లలకి అంత అంటే ఒకసారి క్వాలిఫై అయ్యి మళ్ళీ ఎగ్జామ్ అంటే ఎంత బాధగా ఉంటుంది. ఆ చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుంది, కుటుంబాల మానసిక స్థితి, అవన్నీ కూడా బాధ్యత ఎవరు వహించాలి? వీళ్ళు అడుగుతున్నది బాధ్యత వహించమనే కదా. బాధ్యత తీసుకోండి అంటున్నారు. నైతికత ఉన్న ఎవరైనా సరే నైతిక బాధ్యత వహించాల్సిందే. సో ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి అడిగే హక్కు ఉంది. ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, సమాధానం చెప్పండి, మొహం దాచుకొని వెళ్ళకండి. కాబట్టి విద్యార్థుల పక్కన మౌనంగా నిల్చున్నా కూడా అది వాళ్ళకి సపోర్ట్ చేయటమే. అందుకే మేము కూడా కవులము, రచయితలము వాళ్ళకి సపోర్ట్ చేయడానికనే వచ్చాం. నా పేరు లక్ష్మణ్ అండి. నేను మాధవపూర్లో ఉంటాను. నేను దీంట్లో పార్ట్ అవుదామని వచ్చాను. నాకు తెలిసి ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అండి. దీన్ని మనము కేవలం ఎడ్యుకేషన్ కోసమే కాకుండా ఇట్లాంటి రేర్ సమావేశాలు మళ్ళీ టైమ్స్ దొరకవు. సో దీన్ని ప్రతిదానికి వాడుకోండి. ఇక్కడ మనము ఓన్లీ స్లోగన్స్ లేదా ఇంకేదో పాటలతోటి వీ కాంట్ మేక్ పీపుల్ని ఇన్స్పైర్ చేయలేము అంత త్వరగా. ఇక్కడ ఉండే 100 మందిని ఇన్స్పైర్ చేయడానికో ఎంటర్టైన్ చేయడానికో మనం ఈ మీటింగ్ పెట్టట్లేదు. ఫర్ మీ దిస్ ఇస్ లైక్ దీన్ని ఒక 100,000 మంది చూస్తారు. ప్రతి ఒక్క మనిషి ఇంకొక 10 మందిని ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు మనకి జస్ట్ నీట్ ఒకటే ఎడ్యుకేషన్ కాదండి. మనకు అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, అసలు దానికి అసలు ఏంటి పునాది ఏంటిది, ట్యాక్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేర్పించడం ముందు నుంచి స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ సెలెక్టివ్ పీపుల్కి ఆఫ్టర్ 12th దొరికేది ఎడ్యుకేషన్ కాదండి. చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఫౌండేషన్ ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు ఐ ఓన్ అ కంపెనీ, నాకు సొంతంగా ఒక కంపెనీ ఉంది.
నాకు 2 నెలల వరకు అసలు ట్యాక్స్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతున్నదని ఇది కూడా తెలియదు. ఈరోజు నేను నా ట్యాక్సెస్ చూస్తుంటే నాకు వచ్చిన నోటీస్